వాస్తవంగా ఒకప్పుడు 12వ స్థానంలో ఉన్న మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 5వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చింది, 3వ స్థానానికి రాబోతోంది. అంతకుముందు 12 నుంచి 6 దాకా రాగలిగాం. 6 నుంచి 5కి రావడానికి కొంత టైం పట్టింది. ఎందుకంటే 5వ స్థానంలో ఉన్నటువంటిది బ్రిటన్. ఆ బ్రిటన్ది పెద్ద దేశం కదా అన్నటువంటి కోణంలో. అయితే మనం ఎదిగేటటువంటి క్రమం కంటే కూడా వాళ్ళు దిగజారారు. మనకంటే తక్కువ పతనం అయ్యారు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ. వాళ్ళు తీసుకున్నటువంటి పిచ్చి నిర్ణయాలు, అటు ఋషి సౌనక్ టైంలో దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా అప్పటికే దెబ్బతినేసింది. అంతకుముందు ఉన్నటువంటి 45 రోజుల ప్రధానమంత్రి కానీ, అంతకుముందు బోరిస్ జాన్సన్ కానీ వీళ్ళంతా తలతెక్క నిర్ణయాలు తీసుకుని ఈ చొరబాటుదారుల్ని, శరణార్థుల్ని కాపాడుకుంటూ వచ్చి మొత్తం నాశనం చేసుకున్నారు. దాని ఇంపాక్ట్ కనిపించింది. ఇప్పుడు వచ్చేటికి బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ చివరికి ఆ మధ్యన చూస్తే కరెంటు లేకన నానా తిప్పలు పడ్డటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మంచినీళ్ళకు కూడా నానా తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. క్రమంగా ఆ దేశానికి సంబంధించినటువంటి వనరులన్నీ కూడా విదేశీ శక్తుల చేతిలో కంటే వాళ్ళ దేశంలోని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి చేరిపోయి సామాన్యుడు నలిగిపోతున్నటువంటి దశలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అయితే పెరిగి పెద్దదవుతోంది. దాని ఇంపాక్ట్ బ్రిటన్ పరిస్థితి ఏంటంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువు అవుతున్నాయి.